వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం, చెలరేగిన మంటలు, బ్యాంకులో ఫైల్స్, ఫర్నిచర్ దగ్ధం. స్పందించిన ఫైర్ సిబ్బంది. పగడ్బందీగా ప్రారంభమైన 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు. హాజరు కాని విద్యార్థులు, వెలవెలబోతున్న పరీక్షా కేంద్రాలు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పెట్రోల్ బంకులో సీసాలు, క్యాన్లలో పెట్రోల్ పట్టవద్దు. జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశాలు. కొండెక్కిన కూరగాయ ధరలు, మంట పుట్టిస్తున్న మిర్చి, నోరెళ్లబెడుతున్న సామాన్య మధ్యతరగతి ప్రజలు. నంద్యాలలో పగడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం. జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు. నంద్యాలలో ఆర్ఎంపీ డాక్టర్లు మెడికల్ స్టోర్ దుకాణాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు. లైసెన్స్ రద్దు. వైద్య జిల్లా శాఖ అధికారి వెంకటరమణ వెల్లడి. నంద్యాలలో జోరుగా తాటి ముంజల విక్రయాలు. అతి చవకైన పోషకాహారాన్నిచ్చే తాటి ముంజలు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో. రేషన్ పంపిణీలో వాలంటీర్లు అనుమతి లేదు. పౌరశాఖ అధికారులు వెల్లడి. నల్లమల అటవీ సమీపంలో గ్రామంలోకి దారి తప్పి వచ్చిన ఓ చుక్కల దుప్పిపై కుక్కలు దాడి. నంద్యాల శ్రీనివాస్ సెంటర్ కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంకులో మంటలు చెలరేగాయి. బ్యాంకులోని మేనేజర్ క్యాబిన్, ఫర్నిచర్, ఫైల్స్ దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న మీసేవ సెంటర్లోని ఫర్నిచర్ కాలిపోయింది. లాకర్ రూమ్ భద్రంగా ఉన్నట్టు సిబ్బంది తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బ్యాంకు లోపల ఎక్కువగా పొగ ఉండడంతో లోపలికి పోవడం సాధ్యం కాలేదన్నారు. అనంతరం ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడం జరిగింది. అనంతరం సిబ్బంది లోపల పరిశీలించారు. సమాచారం తెలిసిన కెనరా బ్యాంక్ కస్టమర్లు బ్యాంకు వద్దకు పరుగులు తీశారు. కస్టమర్లు బ్యాంక్ సిబ్బందిని నిలదీశారు. బ్యాంకులో లాకర్లో తమ వస్తువులు ఉన్నాయా లేవా అంటూ, అదేవిధంగా బంగారు లోన్ తీసుకుని వారు మా బంగారం ఎలా ఉంది అంటూ అధికారులను అడగడం జరిగింది. వారికి బ్యాంక్ అధికారులు సమాధానం చెబుతూ బ్యాంకులో ఏం కాలిపోలేదు, కేవలం ఏసీ ఫర్నిచర్ కాలిపోవడం జరిగిందని, అంతకు మించి బ్యాంకులో ఎటువంటి ప్రమాదం జరగలేదని కస్టమర్లకు హామీ ఇవ్వడం జరిగింది.
సెల్లులో లైట్ వేసా మీడియాలో చూపించడానికి ఏముందని కనపడి కాదు సేఫ్ కోసం కొంచెం పెట్టుకుంటాం కదా, సెక్యూరిటీ పర్పస్ కూడా పెట్టుకుంటాము. అది ఏమన్నా ఇబ్బంది అయిందేమో అని దానికోసం ఇట్లా అడిగారా ఏమన్నా? ఏం చెప్పారు ఇక్కడ? ఏం ప్రాబ్లం లేదండి. నంద్యాలలో 10వ తరగతి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి పరీక్షలకు 402 పాఠశాలల నుంచి మొత్తం 7,748 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు డీఈఓ సుధాకర్ రెడ్డి తెలిపారు. వీరిలో బాలురు 4,587 మంది, బాలికలు 3,158 మంది ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 27 పరీక్షా కేంద్రాల ఏర్పాటులో విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగిందని, పగడ్బందీగా నిర్వహించడం జరిగిందని, విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా నంద్యాల ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో మొదటి రోజు తెలుగు పరీక్ష కావడంతో మొత్తం 102 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా అక్కడ కేవలం 30 మంది హాజరు కావడంతో పరీక్షా కేంద్రంలో విద్యార్థులు లేక వెలవెలబోయింది. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు రాకపోవడంతో పరీక్షా కేంద్రంలో ఉపాధ్యాయులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ పట్టణంలో పెట్రోల్ బంకుల్లో వాహనాలకు కాకుండా విడిగా పెట్రోల్ను విక్రయించరాదని ఆదేశాలు జారీ చేశారు. విడిగా సీసాలు క్యాన్లలో పట్టుకుని దాడులకు పాల్పడుతున్నందున ఇక నుంచి వాటిల్లో పట్టకూడదని బంకుల యజమానులకు నోటీసులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులకు నోటీసులు అంటించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ పట్టాల్సి వస్తే వారి అడ్రస్, ఫోన్ నంబర్, ఆధార్ కార్డు తీసుకుని ఆ వివరాలు పోలీసులకు తెలియజేయాలని బంకుల యజమానులను ఆదేశించారు.
హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో పెట్రోల్ బంకుల్లో విడిగా పెట్రోల్ పట్టడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఇవే ఆదేశాలు కొనసాగుతాయి. అయిపోయింది. ఓకేనా? పెట్రోల్ అయినా అదేవిధంగా పెట్రోల్ సంబంధించి కూడా ఆల్ పెట్రోల్ బంక్స్ అన్ని కూడా లూజ్గా ఎటువంటి పరిస్థితులు వాళ్ళు విక్రయించకూడదనే ఉద్దేశంలో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చాము. సో ఓన్లీ అయితే వెహికల్స్లో అంతే కానీ లూజ్గా బాటిల్స్లో కానీ అటువంటివి ఎక్కడా కూడా పరిసరాల్లో ఉండకుండా వాళ్ళు విక్రయించకుండా మనం వాళ్ళకి నోటీస్ ఇచ్చడం జరిగింది. అది అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని జిల్లాలో ఉన్న అన్ని పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని చెప్పడం జరిగింది. మార్కెట్లో కూరగాయల ధరలు కొండెక్కాయి. మిర్చి మంట పుట్టిస్తోంది. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉంటే పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్న ప్రస్తుతం మిర్చి 100 రూపాయలు పలుకుతూ సెంచరీ దాటుతోంది. మిగిలిన కూరగాయలు సహితం కిలో 60 రూపాయల వరకు పలుకుతూ పేద ప్రజలు కొనలేక నోరెళ్లబెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మార్కెట్లో కూరగాయల ధరలు చూసి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతూ ఏం కొనలేని తినలేని పరిస్థితులు ఎదురయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబాలు మాత్రమే కాకుండా చిరుద్యోగులు, ప్రైవేటు కొలువులు చేసే మధ్యతరగతి వాళ్లకు విపరీతంగా పెరిగిన ధరలు భారంగా మారాయి. ధరలు మరింత భారంగా మారాయి. గతంలో 100 రూపాయలు ఖర్చు పెడితే సంచి నిండా కూరగాయలు వచ్చాయి. ప్రస్తుతం 3 రెట్లు పెరిగి 300 రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ మార్కెట్లోకి కూరగాయలు కొనడానికి వెళ్లాలంటే భయమేస్తోంది. పేద మధ్యతరగతి సామాన్య ప్రజలు కూరగాయలు కొనలేక పచ్చడి మెతుకులు తినాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. అధికారులు స్పందించి కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా వెంటనే నియంత్రించాలని కోరారు. ఎక్కువ ఉంటే ఇబ్బంది లేకుండా మంచి కూడా కొనడానికి బాగుంటుంది. రేట్లు పెరిగినాయి. మిర్చి, క్యారెట్, కాకర, టమాటా, వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, ఉల్లిగడ్డలు, క్యాప్సికం ఇవల్ల ఉల్లగడ్డ రేట్లు పెరిగినాయి. దీనివల్ల అమ్మకపోవడం ఎక్కువ సేల్ ఎక్కువ కావడంలో ఎండ ఉన్న వాళ్ళు జనాలు రావడం
ఇంకా రైతులు బాగా పడ్డంలే, ఇంకా మేము సరిగా సీరియస్ కావడంలే, తెచ్చినంత అప్పుల వల్ల మీద పడుతున్నాయి మనకి. దానికి మాకు చూసి గవర్నమెంట్ ఏదైనా అధికారం చేయాలా మనకి, సహకరించాలా మనకి, రేట్లు తగ్గించాలా పైనుంచే చూసి బాగా చూసి సహకరించి రేట్లు తగ్గాలా మనకి. రేట్లు సేల్స్ కావడంలే, కోతిమీర రేట్ పెరిగింది, కోతిమీర 40-50 ఉంది, అల్లం 200 కేజీ ఉంది. మామూలుగా అన్ని కాస్ట్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. కాకర 120 ఉంది, బీరకాయలు 100 రూపాయలు ఉన్నాయి, బెండకాయ 60-80 ఉంది. జనాలు వస్తారు, జనాలు రావడంలే, కేజీ తీసుకుంటారు, అర్ధ కేజీ తీసుకుంటారు, అర్ధ కేజీ తీసుకుంటారు, 1/4 కేజీ తీసుకుంటున్నారు అంతే. మాకు ఎక్కువ ఉంటేనే అమ్మనికి కూడా ఇబ్బంది ఉండదు, పిరం ఉంటే అమ్మాలనే మాకు కూడా ఇబ్బంది, షార్టేజ్లు ఎక్కువ పోతుంది. రేట్లు ఎక్కువ మండిపోతున్నాయి, రేట్లు కొంచెం తగ్గితే బాగుంటుంది. వివత్సంగా ఉన్నాయి అన్ని కొనాలంటే బయట ఎత్తుందండి. నంద్యాలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కావడం జరిగిందని, జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు డీవీఈఓ సునీత తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 9,350 మంది, రెండవ సంవత్సరం విద్యార్థులు 4,398 మంది, మొత్తం 13,748 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. నంద్యాల పట్టణంలో మెడికల్ దుకాణాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. పట్టణంలో ఆర్ఎంపీ డాక్టర్లు వైద్య పరీక్షలు, ఇంజెక్షన్లు వేయకూడదని చాలా చోట్ల వైద్య నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. మెడికల్ స్టోర్లో ఇష్టం వచ్చినట్లు ఇంజెక్షన్లు వేస్తున్నారని వైద్య నిఘా సిబ్బందికి సమాచారం వస్తున్నాయని, పట్టణంలో ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా వైద్య నిఘా టీము తనిఖీలు చేయడం జరుగుతోందని అన్నారు. చర్యలతో పాటు దుకాణాలు మూసేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ హెచ్చరించారు. నంద్యాల జిల్లా ప్రజలకు నా యొక్క నమస్కారములు. అలాగే నంద్యాల పట్టణం పరిధిలోని ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొన్ని ఫిర్యాదులు ఎక్కువగా ప్రజల నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫేక్ డాక్టర్స్ వాళ్ళ సర్టిఫికేట్ లేకపోయినా కూడా ట్రీట్మెంట్ చేయడము, ముఖ్యంగా మొదల ఆసుపత్రులని మొదలు ట్రీట్మెంట్ చేయడము, ప్రజల దగ్గర నుంచి ఎక్కువ మోతాదు డబ్బులు తీసుకోవడము, తద్వారా చాలా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా అలా ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు, విరుద్ధం, అది చట్టరీత్యా నేరము. కాబట్టి దయచేసి మీరు మాల్గొండి. అలాగే ఆర్ఎంపీలు కూడా ట్రీట్మెంట్ చేయడము, శరీరం బట్టలు ఎక్కించడము, లేకపోతే ఇంకా చిన్న చిన్న ఆపరేషన్ చేయడం అలా చేస్తూ ఉన్నారు. అలాంటి చేయడానికి వీలు లేదు. అలాగే లేటెస్ట్గా మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, ఈ మెడికల్ షాపుల్లో కూడా మెడికల్ షాప్ వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తూ మందులు, రకరకాల మందులు, యాంటీబయాటిక్ ఇస్తున్నారని చెప్పి దృష్టికి వచ్చింది. సో ఈ 3 అంశాల మీద కూడా మేము త్వరలో టీంని ఫామ్ చేసుకొని అన్ని చోట్ల కూడా రైడ్ చేసేదానికి కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా వీళ్ళ వారిన పడకుండా మంచిగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, పిఎస్సీలు ఉన్నాయి, సిఎస్సీలు ఉన్నాయి, డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, సబ్సిడీగా మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోండి. వీళ్ళని నమ్మి దయచేసి ఈ ఆర్ఎంపీలు కానీ మిగతా వాళ్ళని కానీ మోసపోవద్దు. చాలా కంప్లైంట్ మధ్యకాలంలో వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రజలు కూడా అవగాహన తెచ్చుకుని వీరందరికీ దూరంగా ఉండడం చాలా మంచిది. మనకు క్వాలిఫైడ్ డాక్టర్స్, నిష్ణాతులైన డాక్టర్స్, స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళండి. ఏం సలహా కావాలంటే పిహెచ్సిలో మనకు ఏఎన్ఎం కానీ, ఆశాలు కానీ, గ్రామ ప్రాంతంలో నర్సులు, ఎమ్మెల్యేస్లో ఉన్నారు, వాళ్ళ సలహా తీసుకోండి, అడగండి. దయచేసి డైరెక్ట్గా మీరు వెళ్లకుండా ఫస్ట్లోనే గ్రామంలో ఉంటే ఆశ, అంగన్వాడీ టీచరు, ఏఎన్ఎం, ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే ప్రైవేట్ మన పిఎస్సిలో డాక్టర్స్ ఉన్నారు, సిఎస్లలో డాక్టర్స్ ఉన్నారు. అక్కడ అతి చవకైన పోషకాహారాన్ని ఇచ్చే వాటిలో తాటి ముంజలు ఒకటి. ఈ తరం వారికి వీటిపై పెద్దగా అవగాహన లేదు. పొలాల గట్లపైన, రోడ్ల పక్క చూస్తూనే ఉంటాం. ఎంత ఎండకైనా గాలివానకైనా తట్టుకొని నిలబడే చెట్టు తాటి చెట్టు. తాటి మానుల నుంచి తాటాకులు,
తాటి ముంజలు, తాటి పండ్లు, తాటి కళ్ళు ఇలా అన్నీ ఉపయోగపడేవే. అయితే వేసవిలో 2-3 నెలలు మాత్రమే తాటి ముంజలు, పండ్లు అందుబాటులో ఉంటాయి. వడదెబ్బ తగలకుండా, శరీరంలో శక్తిని తగ్గించకుండా ఇవి ఉపయోగపడతాయి. ఈ తాటి ముంజలో నీరు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, పీచు పదార్థం, కాల్షియం, ఇనుప ధాతువులు, ఆమ్లం వంటి పోషకాలు ఉంటాయి. వేసవి తాపం తీరడంతో పాటు శరీరానికి అవసరమైన క్యాలరీలు ఈ ముంజల ద్వారా లభిస్తాయి. జెల్లీలా ఉండే ఈ ముంజలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ ముంజల కోసం జనం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ తాటి పండ్లు, ముంజలు సీజన్ మొదలైంది. ఒక తాటి పండులో 3 ముంజలు ఉంటే దానిని 30 రూపాయలకు విక్రయిస్తున్నారు. తద్వారా కొందరికి ఇది జీవనాధారంగా మారింది. పల్లెటూర్లలో వీటిని సేకరించుకుని పట్టణాలు, మండల కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. వీటి కోసం జనం సైతం ఎగబడుతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండడంతో రేషన్ పంపిణీలో వాలంటీర్లు పాల్గొనే అవకాశాలు లేవు. ఏప్రిల్, మే నెలలో జరిగిన విధంగానే వాలంటీర్లు లేకుండానే రేషన్ను ఎన్డీయూ వాహనాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తారు. గత నెల కందిపప్పు అంతగా పంపిణీ చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. డీలర్లు డీడీలు చెల్లించకపోవడంతో కందిపప్పు సరఫరా లేదని అధికారులు చెబుతూ ఉండగా, కందిపప్పు కొరత వల్లే సరఫరా జరగలేదని డీలర్లు చెబుతున్నారు. పంచదార ఆలస్యంగా రావడంతో పంపిణీ అంతంత మాత్రంగానే జరిగిందని చెబుతున్నారు. కార్డులోని ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తామని, పంచదార, కందిపప్పు ప్రజల అవసరాలకు అనుగుణంగా గోధుమ పిండి సబ్సిడీ ధరలకు అందజేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. మే నెలలో రేషన్ పంపిణీ 18 రోజుల పాటు కొనసాగింది. ఎండీయూ వాహనాల ద్వారా ఆపరేటర్లు రేషన్ పంపిణీ చేయనున్నారు. అయితే వారు పూర్తి స్థాయిలో ఇంటింటికి సరఫరా చేయడం లేదని, ఒక సెంటర్లో ఆగిపోయి రేషన్ పంపిణీ చేస్తున్నారనే విమర్శలున్నాయి.
నల్లమల అటవీ సమీప గ్రామమైన ముష్డేపల్లిలోకి దారి తప్పి వచ్చిన ఓ చుక్కల దుప్పిపై కుక్కలు దాడి చేశాయి. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్లోని ముస్టేపల్లి గ్రామంలోకి ఓ చుక్కల దుప్పి దారి తప్పి వచ్చింది. అక్కడున్న కుక్కలు దుప్పి మీద దాడి చేసి గాయపరిచాయి. కుక్కల బారి నుంచి తప్పించుకుని గ్రామంలోని ఓ ఇంటి బాత్రూంలోకి వెళ్లి దాక్కుంది. గ్రామస్తులు కుక్కల నుంచి చుక్కల దుప్పిని రక్షించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు గాయపడిన చుక్కల దుప్పిని వన్యప్రాణి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కోలుకున్న అనంతరం దుప్పిని తిరిగి అడవిలో వదిలేశారు. వాట్సాప్ పెట్టుకుంటారు కానీ దొరుకుతుంది మనసులో చూస్తే ఎన్నికల సందర్భంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ వాటర్ వర్కర్స్ కార్మికులందరూ ఎలక్షన్ అధికారులకు ఓటు వేయడానికి వచ్చే ప్రజలకు మంచినీటి సరఫరా చేసినందుకు గాను ప్రత్యేక అలవెన్స్లు ఇవ్వాలని కోరుతూ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జేసీ రాహుల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో సిఐటియు పట్టణాధ్యక్షులు లక్ష్మణ్, మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణయ్య, భాస్కరాచార్యులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన జరిగిన ఎన్నికల సందర్భంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులతో ఎన్నికల పని చేయించారు. ఎన్నికలకు ముందు రోజు బస్సుల్లో వచ్చిన బాక్స్లను దిగుమతి చేయడం, ఎన్నికల కేంద్రాలకు చేర్చడం, ఎన్నికలు పూర్తయిన తర్వాత వాటిని బస్సులకు ఎక్కించడం, అర్ధరాత్రి వరకు పని చేయించారు. కానీ ఈ సేవలకు గాను ఇతర అధికారులకు చెల్లించిన విధంగా ప్రత్యేక అలవెన్స్లు ఏవీ వీరికి చెల్లించలేదు. కార్మికులు అందరిలోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. కనుక వెంటనే తమరు స్పందించి ఎన్నికల కోసం విధులు నిర్వహించిన మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా ప్రత్యేక అలవెన్స్లు చెల్లించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నంద్యాల జిల్లాలో మున్సిపాలిటీ కార్మికులు ఎక్కడైతే ఎలక్షన్ బూత్లలో పనిచేసేటువంటి అధికారులకైతేనేమి, ఓటు వేయడానికి వచ్చేటువంటి ప్రజలకైతేనేమి మంచినీటిని సరఫరా చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించినారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ దాదాపుని తీసేందుకు దాదాపు 2 రోజుల పాటు నిత్యము కృషి చేసినారు. నంద్యాల పట్టణంలో 120 మంది వాటర్ వర్క్స్లో పనిచేసేటువంటి కార్మికులు 2 రోజుల పాటు ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా, వాళ్లకు ఎలాంటి నీళ్ళ లోటు అనేది కనిపించకుండా, అధికారులు అయితేనేమి బూతులలో కూర్చున్నటువంటి అధికారులకు కూడా ఏ విధమైన కూడా దప్పిక అనేది రాకుండా చేయడం కోసం నిత్యం కృషి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు జిల్లా రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి పనికి ప్రత్యేక అలవెన్సులు ఇవ్వండి. ఇంతకుముందుకే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఈసీ గారిని మా రాష్ట్ర నాయకులు కలిసినారు. మీరు కూడా స్పందించి వెంటనే వీళ్ళకు ప్రత్యేక అలవెన్సులు ఇప్పించగలరని విజ్ఞప్తి చేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 12, 13వ తేదీ 2 రోజులు మన మున్సిపల్ వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేస్తున్న 120 మంది పైన కాంట్రాక్ట్ కార్మికులు బూతులలో ఉన్నటువంటి ఆఫీసర్లకు, అలాగే పబ్లిక్ వచ్చినటువంటి ప్రజలకు ఎటువంటి నీటి సౌకర్యము ఇబ్బంది లేకుండా కలిగించడం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బూతుల దగ్గరికి బాక్సులు కానీ ఇతరత్ర సామాగ్రి కానీ కార్మికులు ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్పు చేసి తీసుకుపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర కమిటీ వారి పిలుపు మేరకు మనం ఇక్కడ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా రిటర్నింగ్ అధికారి గారికి మన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున 120 మంది కార్మికులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జేసీ గారు కూడా సానుకూలంగా స్పందించి మున్సిపల్ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపినారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం, చెలరేగిన మంటలు, బ్యాంకులో ఫైల్స్, ఫర్నిచర్ దగ్ధం, స్పందించిన ఫైర్ సిబ్బంది. పగడ్బందీగా ప్రారంభమైన 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరు కాని విద్యార్థులు, వెలవెలబోతున్న పరీక్షా కేంద్రాలు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పెట్రోల్ బంకులో సీసాలు, క్యాన్లలో పెట్రోల్ పట్టవద్దు, జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశాలు.
కొండెక్కిన కూరగాయ ధరలు, మంట పుట్టిస్తున్న మిర్చి, నోరెళ్ల పెడుతున్న సామాన్య మధ్యతరగతి ప్రజలు. నంద్యాలలో పగడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం. జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు. నంద్యాలలో ఆర్ఎంపీ డాక్టర్లు మెడికల్ స్టోర్ దుకాణాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు. లైసెన్స్ రద్దు. వైద్య జిల్లా శాఖ అధికారి వెంకటరమణ వెల్లడి. నంద్యాలలో జోరుగా తాటి ముంజల విక్రయాలు. అతి చవకైన పోషకాహారాన్నిచ్చే తాటి ముంజలు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో. రేషన్ పంపిణీలో వాలంటీర్లు అనుమతి లేదు. పౌరశాఖ అధికారులు వెల్లడి. నల్లమల అటవీ సమీపంలో గ్రామంలోకి దారి తప్పి వచ్చిన ఓ చుక్కల దుప్పిపై కుక్కలు దాడి. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.